యోబు, యోబు, ఎవరు? ఏయ్ మత్తయ్య, నువ్వా? మత్తయ్య, మత్తయ్య, యోబు. ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి. అవునరా. కమా మేరీ, మేరీ, రా కూర్చో. కమాన్. ఏరా, ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చాను రా నీకు? లేదురా, ఏవో పనులు, ఆ ఒత్తిడి వల్ల. సరే గాని మీ ఆవిడ పిల్లలు ఎలా ఉన్నారా? బానే ఉన్నారు. ఏంట్రా చిన్నప్పుడు చాలా హుషారుగా తెగలరు చేసేవాడు, ఏమిటి ఇలా డల్ అయిపోయావు? మేరీ, మేరీ, నీతో చెప్తుంటానే నా చిన్ననాటి స్నేహితుడు మత్తయ్య అని, వీడేవాడు. నమస్తే సిస్టర్. నమస్తే బ్రదర్. ఆయన మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మేరీ, ఇవాళ మత్తయ్య మనతోనే భోజనం చేస్తాడు. మంచి భోజనం రెడీ చేయి. అలాగే. అబే వద్దురా. అంటే ఏమిటా నీ ఉద్దేశం? నీకు భోజనం పెట్టలేనంత పేదవాడినా నేను, లేకపోతే నా ఇంట్లో తినకుండా గొప్పవాడు అయిపోయావా? అలా అని కాదురా. అయితే నోరు మూసుకో, నేను చెప్పినట్టుగా విను. నువ్వు వెళ్ళి భోజనం రెడీ చేయి. అద్భుతంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. ఈలోగా 2 టీలు పంపించు, వేడిగా ఉండాలి. వేడి లేకపోతే మా వాడు తాగడు. ఏరా, వ్యాపారం ఎలా ఉందిరా? పర్వాలేదురా. ఏమిట్రా అది? ఇందాక నుంచి ఏదో లోపల లోపల దాచేస్తున్నా. ఏమిటది? ఏం లేదురా. ఏముందిరా అందులో? ఏం లేదురా. నన్ను ఒకసారి చూడండి. అదే ఆగరా, ఆగు, ఆగు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని. రేయ్, ఇందులో ఎవరు పెద్దరా? ఆ మాటకొస్తే నువ్వే నాకంటే వయసులో 5 ఏళ్ళు పెద్దాడు. అవునా? బ్రెడ్ బటర్ జామ్ కదూ? రేయ్, నాకు బాగా ఇష్టం. నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావురా? చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళి బ్రెడ్ బటర్ జామ్ 1/2 టీ తాగేవాళ్ళం. మర్చిపోయావా? మర్చిపోలేదురా. ఆహా, కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయిరా. ఏమిట్రా ఇందా నుంచి చూస్తున్నా, ఏదో మొహాట పడుతూ ఇబ్బందికరంగా ఉన్నావు. ఏదైనా పని మీద వచ్చావా? పనేం లేదురా. నా దగ్గర కూడా మొహాట ఎందుకు, చెప్పరా? ఏదైనా పని మీద వచ్చావా? అబే అది ఏమిట్రా అది? ఏం లేదురా. లేకపోవడం ఏమిటి, ఉంది. సేట్ గారు, మీరు ఇక్కడికి వచ్చారండి? సార్ గంటి వేస్తారు, జరా బోలేదో సాబ్. అరే సాబ్, ఏమైంది సారు? మీరు ఇక్కడికి వచ్చారండి? అక్కడ లేరుగా, ఇక్కడ ఉన్నారని వచ్చాం. మీరు మా ఇంటికి పదండి, ఇప్పుడే వచ్చేస్తాను. వచ్చి ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారా? గట్టిగా మాట్లాడకండి. మాట్లాడండి. డబ్బులు ఇస్తారా? నేను వచ్చి చెప్తానంటున్నాడుగా. మన మధ్య చెప్పుకోవడాలు లేవు సాబ్, పుచ్చుకోవడాలే. మీకు దండం పెడతాను. దండం గిండం జాంతానాయి. మీ ఇంటికి వెళ్తే మీ ఆవిడ ఏడుస్తుంది డబ్బు లేదని, మా ఇంటికి వెళ్తే మా ఆవిడ ఏడుస్తుంది డబ్బు తేలేదు అని. సేట్ గారు, 2 రోజులు ఇచ్చేస్తాను అంటున్నాను కదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. నా మాట వినండి. ఏం లేదురా. మీరు ఇంకా ఏమి చెప్పొద్దు. ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే, నా బాకీ నాకు రావాల్సిందే. ఏమి డబ్బా ఇస్తున్నాడు? ఎవరితను? నేను సాబ్. ఆగండి, అరవకండి, లోపలికి రండి, మాట్లాడుకుందాం. రండి, కమాన్. అది కాదురా, అది అది సారా, నువ్వు కూర్చో, చెప్తా. రండి సేట్ గారు, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏమిటి సంగతి? సంగతి ఏంటండి? 100 రూపాయలు కట్టలు సంచుల్లో పెట్టి ఇచ్చాను ఇతనికి. 2 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు 1 రూపాయి అసలు జమ లేదు, వడ్డీ జమ లేదు. 2 రోజుల్లో డబ్బు వచ్చేది ఉంది, ఇచ్చేస్తాను అని చెప్తున్నా ఆయన వినిపించుకోవటం లేదు. అవును, 2 రోజులు ఇచ్చేస్తానని చెప్తున్నాడు కదా. అరే, రాసి ఇచ్చిన నోటికి దిక్కులేదు సాబ్, ఇంకా నోటి మాటకి ఏమిస్తాడు? ఖచ్చితంగా ఇచ్చేస్తానని చెప్తున్నాను కదా, నన్ను నమ్మరేంటి? ఏంటండి నమ్మేది? ఏంటి నమ్మేది? ఇవాళ ఏం కుదరదు, అటో ఇటో తేలిపోవాల్సిందే. సేట్ గారు, అసలు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తారండి మీరు? ఏంటి దబాయిస్తారు? ఏంటి దబాయిస్తారు? మీది దోస్తిలో ఉన్న ధైర్యమా, లేదా నేను ఒంటరివాడిని అనుకున్నారా? ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే, నా పైసలు నాకు రావాల్సిందే. అప్పటిదాకా కదిలేదు లేదు. ఏరా, పోనీ నన్ను సర్దమంటావా? 2 రోజుల్లో అందుతుంది, నేను ఇచ్చేస్తాను. సేట్ గారు, 2 రోజుల్లో ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. అతను ఇవ్వకపోతే నాది హామీ. మీరు చెప్పేది కూడా మాటే కదా సాబ్, డబ్బు ఇవ్వట్లేదుగా. అరే, ఇప్పటికిప్పుడు ఏమంటే ఎక్కడి నుంచి వస్తుందండి? నేను పూచి అని చెప్తున్నాను కదా, నాది హామీ. రాసి ఇవ్వండి సాబ్. పర్వాలేదు, లేదా నువ్వు మాట్లాడు. బహుత్ ఖుషి సాబ్, మీది సంతకం మీద మాది నమ్మకం కుదిరింది.
మీది ఫ్రెండ్ बहुत अच्छा है साहब, बहुत अच्छा। अच्छी बात, चलता हूँ साहब। शुक्रिया। शुक्रिया साहब, शुक्रिया। 2 दिन के बाद आऊंगा साहब। अच्छी बात। మత్తయ్య, ఇదిరా నా పరిస్థితి. ఊరుకో. చూడు, ఇటు చూడు. ఏయ్, ఏమిట్రా? ఛ, ఎందుకురా కన్నీళ్ళు? ఊరుకో, ఊరుకో. యోబు, నువ్వు మనిషివి కాదురా, దేవుడివిరా, దేవుడివిరా. లే 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 లేరా. ఏమిట్రా ఇది? రేయ్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారా? మంచి వాళ్ళని ఆ ప్రభు ఎప్పుడు ఆదుకుంటాడు. మీరేం ఊరి కాకండి బ్రదర్. అవునరా, ఆర్తుల్ని ఆదుకోవటానికి ఆ ప్రభు ఎప్పుడూ తన 2 చేతులు చాచి ఉంచుతాడురా. ఈ రోజున నా చేతుల మీదుగా ఆ ప్రభువే నీకు సహాయాన్ని అందచేశాడురా. చూసావా, నీ భక్తితో ఆ పేటికి హామీ ఇప్పించాను. ఇది అతని పతనానికి ప్రారంభం. ప్రారంభమే కానీ అంతం కాదుగా. ప్రథమ దశలోనే పరవశపడుతున్నావు సాతాను. ఇదంతా నీ ప్రభావం అని భ్రమపడుతున్నావు. కానీ యోబు పూర్వజన్మ కర్మఫలం అనుభవించవలసి ఉంది. అది పక్వానికి వచ్చే వరకు మాత్రమే నీ ప్రభావం. ఆ తర్వాత ప్రారంభమవుతుంది నీ పతనం. అమ్మా, అమ్మా, ఏం బాబు? ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. లూసీ వస్తే కొంచెం లేట్ అవుతుంది. టిఫిన్ తిని వెళ్ళు బాబు. నీకు దేవుణ్ణి ప్రార్థించడానికే టైం లేదు, నాకు టిఫిన్ ఏం పెడతావమ్మా? అదేమిటి లక్ష అలా అంటావు? దేవుణ్ణి ప్రార్థించడం తప్ప? నీ దేవుని నువ్వే ప్రార్థించుకో, నేను బయటికి వెళ్ళి టిఫిన్ బాబు, చేస్తా. ఆ ప్రభువుని అలా నిర్లక్ష్యంగా మాట్లాడుకో. ఆ యేసు ప్రభుకి తన బిడ్డల మీద అపారమైన ప్రేమ. ఒక్కసారి చర్చకొచ్చి ఆ ప్రభువుని ప్రార్థిస్తే ఆయన మహిమేంటో నీకే తెలుస్తుంది. నాకంత టైం లేదు, అది కూడా నువ్వే చేసుకో. బాబు, అలా అనకు నైనా. నువ్వు ఆఫీస్కు వెళ్లే దారిలోనే చర్చి. ఒక్కసారి నాతో రా. నీ తరఫున ఆ ప్రభువుని నేను ప్రార్థిస్తాను. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కు వెళ్ళిపోదు గాని నేను ఇంటికి వచ్చేస్తాను. నా మాట విను. నాకు చర్చి కన్నా బిజినెస్ చర్చలు ముఖ్యం. అలెక్స్, అంత మాటనకురా, అంత మాటనకు. అందరినీ దయతో చూసే కరుణామయుడైన ఆ యేసు ప్రభువుపై విశ్వాసం ఉంచరా. ఆ ప్రభు యొక్క అపారమైన కరుణా కటాక్షల వలనే ఈ రోజు మనం ఇలా బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న వ్యాపారం కూడా ఇంత అభివృద్ధి చెందింది అంటే ఆ ప్రభు ఆశీస్సుల వలనే. మతిలేని మాటలు మాట్లాడతావేంటమ్మా? వ్యాపారాన్ని ప్రారంభించి పెంచి పెద్ద చేసింది నేను, కానీ నీ ప్రభు కాదు. ఇంకా నయ్యం, ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ షూసు, ఈ బ్రీఫ్ కేసు ఇవన్నీ ఆయన ఇచ్చినవని చెప్పలేదు. నీకేదో సైతాన్ పట్టినట్టుందిరా, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇంతకీ చర్చికి వస్తావా రావా? ఏంటి మదర్ అండ్ సన్ హాట్ డిస్కషన్ లో ఉన్నారు? మా అమ్మ తనతో పాటు చర్చికి రమ్మంటుంది. వస్తే ఆ మహిమలేవో చూపిస్తుందట. నాకంత టైం లేదు, నువ్వు వెళ్ళి చూసిరా. లూసీ, వాడికి టైం లేదంటున్నాడమ్మా. నువ్వైనా చర్చికి రామ్మా. ఆంటీ, నేను మీతో చర్చికి రావాలంటే మీ ఏజ్కు నేను చేరుకోవాలి. అప్పటిదాకా ప్రభువుని వెయిట్ చేయమనండి. మీరెందుకు ఇక్కడ? ఆఫీస్కి వెళ్ళండి, నాకు లేడీస్ క్లబ్ లో మీటింగ్ ఉంది. ఆంటీ, పిల్లలు ఎక్కడా? ఓ పని మనిషి దగ్గర. ఓకే ఓకే. ప్రభు, ప్రభు, కరుణమయ్య, నీ మహిమల్ని గుర్తించలేని అజ్ఞానంలో ఉన్న బిడ్డల్ని పెద్ద మనసుతో మన్నించు తండ్రి. వాళ్ళు మారు మనసు పొంది నీపై విశ్వాసం ఉంచేలా దీవించు తండ్రి. వాళ్ళని కాపాడి రక్షించు తండ్రి. ఆమేన్.
చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు